నేటి పంచాంగం వివరణ జూలై 1, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తేదీ పాడ్యమి, ఉదయం 7:38 వరకు. తదుపరి విధియ. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 6:43. తదుపరి ఉత్తరాషాఢ. యోగం ఇంద్ర, మధ్యాహ్నం 3:53 వరకు. కరణం కౌలవ, ఉదయం 7:38 వరకు. తదుపరి తైతుల, రాత్రి 8:38 వరకు. వజ్రం మధ్యాహ్నం 3:43 నుండి సాయంకాలం 5:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9:04 వరకు. అమృతకాలం రాత్రి 2:20 నుండి తెల్లవారుజామున 4:06 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:49. సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందగలుగుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే సొంత ఆలోచనలు చేస్తున్నారో అవి అసలు కలిసి రాకపోవచ్చు. అందుకే పెద్దల సలహాలు తీసుకోండి. అలాగే భాగస్వామి యొక్క సలహాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించండి, వ్యాయామాలు చేయండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంట బయట ఊహించని సమస్యలు పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పెద్దలను గౌరవించడం వలన చాలా ప్రయోజనాలు అనేవి ఈరోజు చేకూరుతాయి. ఇక భార్యాభర్తలు విడిపోయేంతగా గొడవలు జరగవచ్చు కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ధన
నష్టం అధికంగా కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు తాము చేసే తప్పిదాల వల్ల కూడా విద్యా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లంచగొండితనం వలన లేదా ఉద్యోగాలలో చేసే పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక షేర్ మార్కెట్లో కూడా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. మీరు చెప్పే మంచిని కూడా చెడుగా తీసుకునే అవకాశం ఉన్నందున ఈరోజు సలహాలు ఇవ్వడం మానుకోండి. మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో, విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అవి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి రాకపోవచ్చు. మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు అంతగా లాభంను లభించకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతల మీద పడడం వలన ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలలో స్వల్ప మార్పులు అనేవి జరగవచ్చు. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలం అవుతాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే దూరపు బంధువుల నుండి ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆనందకరమైన సంపద సొంతమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి గృహానికి సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కలుగుతుంది. మిథున రాశి వారి రోజు శుభవార్తలను వింటారు. ముఖ్యమైన వ్యవహారాలలో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనుగొబడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వైద్యులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. దానితో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనిపిస్తున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఇక కర్కాటక రాశి వారికి విదేశీ యాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి, భూ క్రయ విక్రయాలు చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక సంతాన విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కూడా నిశ్చయమవుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే 2-3 విధాలుగా ధనలాభం అనేది కలుగుతుంది. ఈ రోజు అన్ని పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది రోజంతా. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకుంటే బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరచడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మంచి లాభాల్లోనివి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు ఎవరి సహాయం లేకుండానే వాటిని పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే పొదుపు మొత్తాలు కూడా మీరు ఇంటి ఖర్చులకు వినియోగిస్తారు. అలాగే అవసరాలు తీరిపోతాయి. చిరకాల స్వప్నం నెరవేరి విద్యార్థులు కూడా ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు, అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అనేది అందుతుంది. ఇక పరస్పరం ద్వేషించుకున్న బంధువులు కూడా తిరిగి దగ్గరికి చేరుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనేవి కష్టసాధ్యమైన మొక్కవోని విశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలను పొందుతారు. అలాగే కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలపై గురి అనేది తప్పదు. వీరికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలకు ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు మీపై ఉంచిన బాధ్యతలను కూడా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు తమ పలుకుబడి ఉపయోగించుకొని విజయాలను సాధిస్తారు. అందరూ మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. విద్యార్థులు అందిన అవకాశాలను వినియోగించుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని, మర్యాదను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు
సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు. ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీ యానయోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత అనుకూలంగా ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారు ఉన్నత విద్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో వర్క్ చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి, కళాకారులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్యులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు పరిచయాలనేవి విస్తృతంగా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి తోడ్పాటు లేకుండానే స్వయం కృషితో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మొత్తంగా ఆసక్తికరమైన సంఘటనలతో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఇక బంధువర్గం మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే స్వయంగా మీరే కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ధార్మికవేత్తలతో పరిచయమై వారి సూచనలను స్వీకరిస్తారు. మీ విజయాలతో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. రావాల్సిన సొమ్ము
చేతికి సకాలంలో అందుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇక ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగిపోయి ముందడుగు వేస్తారు, విజయాలను సాధిస్తారు, మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తాను చాటుకుంటారు. అలాగే ఎటువంటి బాధ్యతనైనా చాకచక్యంగా నెరవేరుస్తారు ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ముఖ్యమైన సమాచారం అంది కష్టాలు తీరుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక ఈరోజు మంచి ఆనందం, ఐశ్వర్యం కలుగుతుంది. మంచి పనులు చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. కళాకారులకు, సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు అనేకంగా కనబడుతున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వైద్య రంగం వారికి అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా దక్కే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించినంత లాభాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి అరుదైన సన్మానాలు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలను లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి రోజు మిత్రలాభం అనేది కలుగుతుంది. అలాగే శత్రునాశనం కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి ఏర్పడుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆభరణాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు, వైద్యులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి
ఊహించని ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ధనుసు రాశి వారి ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వికెట్ పడిందేమన్నా నేను. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెద్దల సలహాలు కూడా మీకు చాలా బాగా అచ్చి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించే లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీస పఠనం అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖుల పరిచయం మీకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక బాకీలు కూడా వసూలవుతాయి. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఆభరణాలను, నూతన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఇంటి వాస్తు నిర్మాణానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి.
ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి సొంతమవుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈ రోజు మీనరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. తమ సంతానం యొక్క విద్యా విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తారు. మీనరాశిలోని నిరుద్యోగుల యొక్క యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పనిచేసే చోట కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు ఉన్నత స్థాయి నుండి పిలుపు అనేది రావచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.